శ్రీమాత్రే నమః. కాళరాత్రి నవదుర్గల్లో 7వ అవతారం. ఈ అమ్మవారిని మహాకాళి, భద్రకాళి, భైరవ, రుద్రాణి, చండి, చాముండి వంటి అమ్మవారి అవతారాల్లో కాళరాత్రీదేవి కూడా ఒకరు. 7వ రోజైన ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు ఈ అమ్మవారిని పూజ చేసుకోవడం జరుగుతుంది. కాళరాత్రి దుర్గాదేవి స్వరూపం చూడడానికి మిక్కిలి భయంకరంగా ఉంటుంది. ఈమె శ్వాసోచ్ఛ్వాస నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు కలిగి వస్తాయి. ఈమె వాహనం గాడిద. తన ఒక కుడి చేతి వరముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మణికంఠి కుడి చేయి అభయహస్తముద్ర కలిగి ఉంటుంది. ఒక ఎడమ చేతిలో ఇనుమ ఆయుధము, వజ్రాయుధం, మరొక ఎడమ చేతి ఖడ్గము ధరించి ఈమె ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదిస్తుంది. అందువలన ఈమెను శుభకరి అని పిలవడం జరుగుతుంది. కాళరాత్రి దుర్గాదేవిని పూజ చేయడం వల్ల, స్మరించడం వల్ల రాక్షసులు, భూతపిశాచాలు భయంతో పారిపోతాయి. అంతేకాదు ఈమెను పూజించడం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కింద కదంబం పెట్టాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.